ఈ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సిఐఐ సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, కంపెనీల అధిపతులు భేటీ కానున్నారు. నేడు ఎల్జీ కేమ్, అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డియాలి క్రూయిజెస్, సుమిటోవో మిస్సింగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే రేమాండ్కు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. మరోవైపు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ వంటి కీలక సెషన్స్లలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సిఐఐ సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, కంపెనీల అధిపతులతో భేటీ కానున్నారు. నేడు ఎల్జీ కేమ్, అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డియాలి క్రూయిజెస్, సుమిటోన్ మిస్సింగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే రేమాండ్కు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. మరోవైపు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ వంటి కీలక సెషన్స్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నట్లుగా సమాచారం. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సిఐఐ సదస్సు రెండో రోజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, కంపెనీల అధిపతులతో భేటీ కానున్నారు. రెండు ఎల్ఎన్ కేమ్తో పాటుగా అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డియాలి క్రూయిజెస్, సుమిటోన్ మిస్సింగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు ప్రతినిధులతో సమావేశమవుతారు. అలాగే రేమాండ్కు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. మరోవైపు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ వంటి కీలక సెషన్స్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తం మీద చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నట్లుగా సమాచారం.
విశాఖపట్నంలో జరుగుతున్న 30వ పారిశ్రామిక సదస్సుకు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కంపెనీల అధిపతులతో భేటీ కాబోతున్నారు. అయితే నేడు ఎల్జీ కేమ్తో పాటుగా అట్మాస్ఫియర్ కోర్, ఇన్స్పో, కార్డియలీ క్రూయిజెస్, సుమిటోవా మిస్సుంగ్, బ్యాంకింగ్ కార్పొరేషన్ల అధిపతులు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రేమాండ్కు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అయితే శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూలు చేసుకోనున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధానంగా ఈ భేటీలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ వంటి కీలక సెషన్స్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తం మీద చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. Mr. Philip, who is the CEO and founder of First Gen Switzerland. He has expertise in building and scaling future-ready companies. Then we have Sachin Gupta, who is the managing partner of UV Capital Private Limited, veteran investment banker with decades of experience in sustainable investment strategy. And we have, who is so close to me, Dr. Julie from ZAZ. She is the country director for India and Bhutan. She got Global Authority on Climate Resilience Frameworks and Disaster Risk Finance. And we have Sunil Nambia. He is the head of operations for Group Strategy, Sustainability and Communication, YCS Group. He has expert in supply chain resilience and organization climate strategy. So, thank you so much. I will start with Mr. Philip. Philip, you can just give brief about what you do so that our audience will understand in a broader spectrum. And thanks to all of you that your work, your experience is so close to the session, what we are going to discuss here. And I want everyone to share your personal experiences, how we can address this climate risk, especially from Andhra to India for the global cause. Yeah, Mr. Philip, please. Thank you. Yeah, thank you. Very good morning. It's an honor to be here. And a lot of people seem to get up early as well. So little to my background, and in the end, it's all about people, business. Everybody can do what I always say. I come from several MBAs, so in banking, finance, economy, sustainable development. My early 20s was and I try to recall a lot here now, in a lecturer for risk management for banks and banking authorities in Central Europe. My mid-20s, I then invested my first millions into startups, SMEs, so I'm a very practical person. The theory side is not so my thing, also fits in. I was then an entrepreneur. I saw every up, every down, was twice a billionaire, twice nothing to eat, so I know every hassle, how to create companies. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ పారిశ్రామిక సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కంపెనీల అధిపతులు భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులపైన ప్రధానంగా చర్చ జరిగి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ రోజు జరగబోతున్నటువంటి పారిశ్రామిక సదస్సులో ఎలాంటి కీలకమైనటువంటి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది? పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? రహీం, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక సదస్సు అయితే పెద్ద ఎత్తున విజయవంతమైందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులకి ఇటు ఎంఓయూ కుదరటం జరిగింది. దగ్గర 400 ఎంఓయూలు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకోబోతూ ఉంది. ఈ రోజు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే భేటీ కాబోతున్నటువంటి దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖులను ఒకసారి మనం చూసినట్లయితే ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు నాయుడుది బిజీ షెడ్యూల్ ఉంది. రేమాండ్ కు సంబంధించినటువంటి వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయూలు చేసుకోబోతూ ఉన్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో భేటీ పెట్టుబడుల మీద చర్చించబోతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, అదే విధంగా ఏపీ టూరిజం విజన్ సెషన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. దాంతో పాటు ఏదైతే ఎల్జీ కెమ్కి సంబంధించి కానీ, లేకుంటే ఇఫ్కోకు సంబంధించి కానీ, సుమిటోమో దాని బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. మొత్తంగా దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున కంపెనీ ప్రతినిధులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు.
మొట్టమొదట ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు అవే తరలి వస్తాయి, దానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తే చాలని చెప్పారు. అదే తరహాలో ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రులు ఇతర దేశాలకు వెళ్లి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన కొనసాగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది, ఇక్కడ మంచి మ్యాన్ పవర్ ఉంది, అదే విధంగా వనరులు కూడా ఉన్నాయంటూ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటం, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం, పదే పదే ఆ కంపెనీల ప్రతినిధులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు టచ్ లో ఉండటంతో ఈ రోజు ఏదైతే ఈ పెట్టుబడుల సదస్సు ప్రారంభమైనటువంటి మొదటి రోజే కొన్ని వందల ఎంఓఈలు చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ కంపెనీలన్నీ కూడా ముందుకు వచ్చాయంటేనే చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్న ఈ 2 రోజుల్లోనే 400 ఎంఓఈలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. దగ్గర 11,91,972 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ ఎంఓఈలు ఉన్నాయి. మొత్తంగా 13,32,445 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా రాబోతూ ఉన్నాయి. తొలి రోజు ఒక 14వ తారీఖు మాత్రమే ఈ సదస్సులో 8.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓఈలు జరిగాయంటేనే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికోసం పనిచేసిందో, దానికి సంబంధించి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఏ విధంగా తరలి వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కూడా సీఎం సమక్షంలో దగ్గర అనేక ఎంఓఈలు జరగబోతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే చంద్రబాబు నాయుడు సమక్షంలో 41 ఎంఓఈలు జరిగాయంటేనే అసలు ఏ విధంగా పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ క్యూ కడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రుల సమక్షంలో 324 ఎంఓఈలు జరిగాయి. దాంట్లో దగ్గర 4,76,482 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన కూడా ఈ ఒప్పందాలు అయితే ఉన్నాయి. దాంతో పాటు సిఆర్డీఏకి సంబంధించి కానీ, లేకుంటే ఎనర్జీకి సంబంధించి కానీ, ఫ్రూట్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, అదేవిధంగా పరిశ్రమలు, అదేవిధంగా వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం కూడా చూస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రహీం.